బండి గారు చెప్పండి సార్, ఇప్పుడు మన దగ్గరికి పనులు ఎలా జరుగుతున్నాయి అంటే ఒకే దగ్గర మీద వచ్చాం ప్రస్తుతానికి ఇక్కడ పొడివేరు గేట్ లేకుండా మళ్ళీ విజయవాడ మునిగిపోయిందన్నారు, అది ఎంత? పొడివేరు అనేది ఇప్పుడు కూడా వర్షాలకి దీని అభివృద్ధి తీవ్రంగా ఉంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంత పొడివేరు రాకపోవడం జనం దీన్ని గుర్తించలేకపోయారు. గత పాలకులు మరి గౌరవ చర్మల వెంకటరావు గారి గతంలోనే పొడివేరు మీద చాలా బ్రిడ్జీలు కట్టించడం, మరి దాన్ని అప్పటి రోజుల్లోనే పొడివేరు డైవర్షన్ చేయాలని కౌలూరు దగ్గర ఎట్రిగ్రేట్ నుంచి కృష్ణానదిలోకి నీరు పంపించడానికి దాన్ని వైండింగ్ చేయడానికి కూడా ఆయన చాలా కృషి చేశారు అప్పుడు ప్రభుత్వాలు. మరి ఆ తర్వాత దాన్ని ఆ కొద్ది 10-12,000 క్యూసెక్కులు వెళ్ళే సామర్థ్యమే ఉంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఒక 25,000-30,000 క్యూసెక్కులు వెళ్తే తప్ప ఎప్పుడైనా సరే విజయవాడ సిటీ అనేదానికి ఈ పొడివేరు ముక్కు ఉంటుంది. ఎందుకంటే పొడివేరు పెట్టిన రకరకాలుగా చాలామంది తెలుసో తెలియకో మరి కావాలని రాజకీయంగా మాట్లాడుకుంటున్నారు. కానీ మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, నాకు 52 సంవత్సరాలు, మరి మేము ఇసుమంటి వరదలు చాలా చూసాం. ఒక 8 నా వయసుకి 52 సంవత్సరాల్లో ఒక 8-10 వరదలు చూసా. మరి 97 అంటే నేను చిన్నపిల్లగాని, కానీ 90, 95, 2005, 2009, మరి ఇప్పుడు 2024లో మరి ఇది అత్యంత భయంకరంగా వచ్చింది పొడివేరు. ఎందుకంటే ఎక్కడా కూడా లేనంతగా 100 సంవత్సరాలు ఉన్న ముసలాళ్ళు పెద్దలు కూడా చెప్తున్నారు మాకు. ఎందుకంటే వరద రావడం ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం అని. మరి పొడివేరు అగ్రిగేటల్ కెపాసిటీ 10.5 అడుగులు. 10.5 అడుగులతో బీడీసీ నుంచి కృష్ణానదిలో పంపించడం జరిగింది. ఆ 10.5 అడుగులు కనుక హైట్ వచ్చేపాటికి మరి పైనుండ వెలగలేరు, కందులపాడు, ముత్యాలంపాడు, సేగిరెడ్డిపాడు, ఆత్కూరు, వెల్లటూరు, కొండమొక్కల, మరి చిన్ననందిగామ, కోడు ఈ గ్రామాలన్నీ కూడా ముంపుకి గురైపోయి భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 10.5 అడుగులు మెయింటెనెన్స్ అయిన తర్వాత కంపల్సరీగా బుడవేరు గేట్లు అనేది ఎత్తాల్సిందే. కానీ 10.5 అడుగులు మెయింటెనెన్స్ కూడా ఎత్తకుండా అట్టే ఉంటే మరి ఎక్కడోసారి కట్టలు దిగిపోవడం ఖాయం. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అనుభవం ఉంది కాబట్టి అనుభవం రీత్యా చెబుతున్నాం. 10.5 అడుగులకి లేపటమే అది శ్రేయస్కరం. కొద్దిగా వరద సిటీ మీదకి వెళ్ళింది కానీ మొత్తం వెళ్ళదు, కొంత కృష్ణానదిలో పోయి కొంత సిటీ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం మేము అది మాట్లాడటం భావ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అది ఎత్తడమే మేలు, ఎత్తడం వల్లే ప్రాణ నష్టం లేకుండా. ఎందుకంటే పగల టైంలో వచ్చింది కాబట్టి ఆ రోజు నైటు 10:30-11 గేట్లు ఎత్తినందువల్ల తెల్లారి పగలు శనివారం నాడు నైట్ గేట్లు ఎత్తే ఆదివారం నాడు సిటీలోకి వెళ్ళింది. కాబట్టి పగల టైంలో ప్రాణ నష్టం జరగకుండా అధికారులైనా ప్రభుత్వమైనా మరి జనాన్ని కాపాడగలిగారనేది నా ఉద్దేశం, నా సొంత ఒపీనియను. ఎప్పుడైనా సరే 10.5 అడుగుల తర్వాత ఎత్తపోతే బుడవేరు గేట్లు కనుక ఎత్తపోతే అగ్రిగేటల్ గేట్లు ఎత్తపోతే కట్టలు దిగితే ఇంకా అతి భయంకరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను తెలిసిన నగ్న సత్యం చెబుతున్నాను, అది ఎత్తడమే మేలు. ఎత్తినందువల్ల తక్కువ వరదతో పోయింది. ఎత్తపోతే ఇక్కడ నుంచి వచ్చే క్యూసెక్కులు మొత్తం కూడా ఇక్కడ కింద కొత్తూరు తాడేపల్లి, కౌలూరు, పైడూరుపాడు, జక్కంపూడి, షాబాద్ మీదుగా సింగినగరు, మరి దేవీనగరం, రామకృష్ణాపురం కాలనీ అటు మీదుగా పడి కేసరపల్లి మీదుగా బుడవేరులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా ఇదివరకు రోజుల్లో బుడవేరు అంటే కొంచెం ఎలేడుపుగా మరి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు అన్నీ కూడా కట్టడాలు రావటం, మరి ఆ కట్టడాల వల్ల కూడా కొంత ఫ్లడ్ బాగా కిందకి బాగాలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇబ్బంది ఉంది. కానీ ఇప్పుడైనా సరే నేను కోరేది ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిగా అయినా నేను కూడా గతంలో 2014-19 వరకు ఎగ్జడ్బిడిగా చేశా. ఇప్పుడు హెచ్చిముత్యాలంపాడు గ్రామ సర్పంచ్కి మా మిస్సెస్ సర్పంచి. మరి మేము కూడా కోరేది ఏంటంటే ప్రజలందరి తరఫున కూడా కోరేది బుడవేరు డైవర్షన్ ఛానల్ అనేది 35,000, 40,000 కనుక 35,000 క్యూసెక్కులు, 40,000 క్యూసెక్కులు పంపించగలిగితే అంతా వైండింగ్ చేసి దాన్ని డిజైన్ చేసుకుని కనుక పంపించగలిగితే మాకు వరద సిటీ మీదకి వెళ్లకుండా ఉంటుంది. మరి ఇంకేదేంటంటే బుడవేరును కూడా ఆక్పైలన్నీ కూడా తొలగించి కొంత బుడవేరును కూడా ఆధునీకరణ చేస్తే ఏదన్నా మరీ ఉగ్రరూపం వచ్చి బుడవేరు ఎక్కువ కనుక క్యూసెక్కులు వస్తే కొంత కృష్ణానదిలో లాగంగా ఏదన్నా 5-10,000 క్యూసెక్కులు ఏదన్నా వస్తే అప్పుడు బుడవేరులో కొంత వెళ్తే సిటీ మీద వరద పడకుండా ఉండదనేది నా ఆలోచన, నా ఉద్దేశంగా చెప్తున్నాను. మరి అది ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించి ఎంతో నష్టం జరిగింది కాబట్టి ఈ నష్టాన్ని గుర్తించి మరి దాని మీద తగు చర్యలు తీసుకుంటుందని మరి తెలియపరుస్తూ ఉంటాను. సార్ మీరు చెప్పినట్టు ఆ రెగ్యులేటర్ మీద కన్నా ఇంకొక మీటర్ పైకి అయితే వచ్చిందంట, ఆ మాట వాస్తవేనా? వచ్చింది. ఎందుకంటే 10.5 అడుగులు దాటి కూడా వచ్చింది. కానీ అప్పటికి ఇంకేంటంటే లక్ ఏంటంటే ఎక్కడ కట్టలు లేగల. ఇంతకుముందు ఆ రెగ్యులేటర్లు కౌలూరు ఎలగలేరు మధ్యలో సల్లారు గండి అని అంటాం మేము.
ఆ పేరుకి సల్లవరి పొలం అని సల్లవరి గండి అని ఉంటుంది. ఆ గండి దిగితే గతంలో ఎప్పుడు మా చింతానంలో 47 తుఫాన్లు అప్పుడప్పుడు చాలా నష్టం, ప్రాణ నష్టం జరిగిందని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ గండి కనుక దిగితే చుక్క నీళ్ళు కూడా ఎటుపోవు, మొత్తం కూడా కిందకి సింగనగరం, పాయకాపురం అటు వెళ్ళాల్సిందే. మరి ఈ వరద అంతా ఒకసారి పడకుండా కొంత ఎత్తటమే మేలు, కానీ మరి అది కూడా లేకుండా దీన్ని శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చంద్రబాబు నాయుడు మీద అంటున్నారు. దీన్ని అయితే రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, ఇక్కడ ఉండ వాస్తవం చెప్పాను. అది రాజకీయాలు నేను ముందే చెప్పాను కదా, రాజకీయాలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా తెలీదు. మేము ఇక్కడ పుట్టి పెరిగా, నాకు 52 సంవత్సరాలు, నేను కూడా రాజకీయాల్లో ఉండగానే, కానీ ఈ టయాల్లో రాజకీయాలు మాట్లాడుకోవడం అనవసరం. మరి ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పనిచేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది నా ఆలోచన. చెప్తున్నాను. ఓకే, అందరికి నమస్కారం అండి. నేను జీకొండూరు ఎంపీపీని మాట్లాడుతున్నా. నా పేరు వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ అండి. జీకొండూరు మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాలకు గాను వరి సాగు 1800 హెక్టార్లు. దానికి ప్రాథమిక అంచనా కింద 16,625 నష్టం జరిగింది. అలాగే మన పత్తి రైతుల సాగు గాను 2000 హెక్టార్లు వేశారు. దానికి గాను 1600 నష్టం చేకూరింది. మొత్తం మన మండలంలో రైతులు 3278 మంది ఉన్నారు. ఏంటంటే మన వ్యవసాయ పరిజ్ఞాన సంస్థ అలాగే కృషి విజ్ఞాన సంస్థ ఈ 2 వచ్చి మన మండలం విజిట్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే సైంటిస్టులు ఏంటంటే మనకు జరిగిన నష్టం చాలా పెద్దది, దాన్ని అధిగమించి తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలాంటి మనం తీసుకోవాలి, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళు వచ్చి వివరంగా చెప్తున్నారు. రైతులందరూ సహకరించి ఏం చేయాలో వాళ్ళు అందిస్తారు విషయాలని, అందుకోవాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, వ్యవసాయ సిబ్బందికి అందరికీ నా పేరు నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. గత 10 రోజుల నుంచి పెను తుఫాను బీభత్సం వల్ల జీకొండూరు మండలంలో అలాగే విజయవాడ లోతట్టు గ్రామాలు అన్నీ ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురైన దాంట్లో జీకొండూరు మండలంలో 80% పొలం ముంపుకు గురై పంట నష్టం జరిగింది. దాన్ని ఉద్దేశించి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు హార్టికల్చర్ సైంటిస్టులు కానీ అలాగే వ్యవసాయ శాఖ సైంటిస్టులను కూడా మన మండలానికి, మన పొలాల్లోకి పంపించడం జరిగింది. దాన్ని వారు పంటని పరిశీలించి సుమారు మన మండలంలో 80% అబవ్ పంట నష్టం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిహారం ఇప్పించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పంట నష్టం ఇచ్చే ఏర్పాటు దిశగా మేమందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.